ఒకప్పుడు తన నటనతో ఎంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు యలమంచిలి శివాజీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పాల్గొని తన మునుపటి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ షోతో శివాజీ శివన్నలా మారిపోయారు. ఆ షోలో ఇతర కంటెస్టెంట్లైన యావర్, పల్లవి ప్రశాంత్ లని శివాజీ గైడ్ చేస్తూ వచ్చాడు. శివాజీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఒకవైపు బిగ్ బాస్ క్రేజ్, మరోవైపు వెబ్ సిరీస్ సక్సెస్ తో శివాజీ కెరీర్ మళ్లీ గాడిలో పడింది. ప్రస్తుతం శివాజీ కొన్ని టీవీ షోలలో హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇదే జోష్ లో తనకు గతంలో కలిసి వచ్చిన హీరోయిన్ లయతో కలిసి కొత్త సినిమా ప్రారంభించాడు. అంతా ఫుల్ జోష్ లో కొనసాగిపోతున్న సమయంలో శివాజీ తాజాగా ఒక టీవీ షోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే ఒక టీవీ షోకి జడ్జిగా రాబోతున్నట్టు ప్రకటించాడు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన జై జై గణేష అనే షోలో శివాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ షోలో ఇంద్రజ, రష్మి, హైపర్ ఆది లాంటి వాళ్ళు పాల్గొన్నారు. రష్మి పక్కన ఉండగా శివాజీ తాను జడ్జిగా ఒక కొత్త షో ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. అయితే అది ఏ షో అనేది చెప్పకుండా శివాజీ సస్పెన్స్ లోకి నెట్టారు. జడ్జి మాత్రమే కదా, యాంకర్ గా రావట్లేదు కదా అని రష్మి ఫన్నీగా అడిగింది. దీంతో శివాజీ కూడా తర్వాత చెప్తా అంటూ ఫన్నీగా బదిలిచ్చారు. మరోవైపు ఇంద్రజ టెన్షన్ పడుతూ నా ప్లేస్ కి ఎసరపడటం లేదు కదా అని అడిగింది. ఈమె కూడా తర్వాత చెప్తా అంటూ శివాజీ సమాధానం దాటవేశాడు. దీంతో ప్రస్తుతం శివాజీ కామెంట్స్ ఆసక్తిని పెంచేస్తున్నాయి. బిగ్ బాస్ లో శివన్ గా పెద్దరికం ప్రదర్శించిన శివాజీ జడ్జిగా మారితే ఎలా ఉంటుంది అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే కెరీర్ మంచి జోష్ లో ఉన్న సమయంలో సినిమాలపై ఫోకస్ పెట్టకుండా ఇలా టీవీ షోలకు జడ్జిగా వెళ్తే రాంగ్ స్టెప్ వేసినట్లు అవుతుందేమో అంటూ మరికొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి శివాజీ చేసిన ఈ అనౌన్స్మెంట్ పై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.